Hello guys, welcome back to my channel. And here is the non-spoiler review of the film UI directed by ఉపేంద్ర. ఈ సినిమా ఎలా ఉంది? బావుందా లేదా? నిజంగా చాలా చాలా కొత్తగా ఉందా? లేదా సినిమా మళ్ళీ రొట్టేనా? అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చిన్నగానే ఉంటది. సో, సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సినిమా ప్లాట్ లైన్ ఏంటంటే నేను చెప్పలేను భయ్యా. ఇది ఉపేంద్ర సినిమా కదా! ప్లాట్ లైన్ అంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. సో, మీరు ట్రైలర్ చూడండి. మీకు ఏం అర్థమైతే అదే మైండ్‌లో పెట్టుకొని వెళ్ళిపోండి సినిమాకి. ఇంకా సినిమా గురించి ఇన్ డెప్త్‌గా చెప్పాలంటే సినిమా బావుందా లేదా అని ఒక్క మాటలో చెప్పలేం భయ్యా. ఎందుకంటే ఇది ఉపేంద్ర సినిమా కాబట్టి. సో, సినిమా అయితే నాకు బానే అనిపిచ్చింది. కానీ అనుకున్నంత అనిపించలేదు. అలా ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే ఒకటిస్తారు. దిస్ ఫిల్మ్ ఈస్ నాట్ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ఇంటెలిజెంట్ జస్ట్ గెట్ ఔట్ ఆఫ్ ది థియేటర్ అని. సో, ఒకవేళ మీరు ఇంటెలిజెంట్ ఆళ్ళు ఎవరైనా ఉంటే సినిమాకి ఎళ్ళొద్దనే చెప్తున్నారు. కానీ ఆ తర్వాత అర్థమవుతది. ఈ సినిమా కేవలం ఇంటెలిజెంట్ వాళ్ళ కోసం మాత్రమే నాట్ ఫర్ ఫూల్స్ అని. సినిమా స్టార్టింగ్ చాలా బానే స్టార్ట్ అవుద్ది. మెయిన్‌లీ ఫస్ట్ 15 టు హాఫ్ ఎన్ అవర్ అనిపిస్తది. ఆ సెటప్, ఆ కొత్త వరల్డ్ బిల్డింగ్ బానే అనిపిచ్చింది. కానీ ఆ తర్వాతే అస్సలు బాలేదు సినిమా. ఎక్కడ ఎక్కలేదు భయ్యా సినిమా. మెయిన్‌లీ ఆ ఫస్ట్ 20 మినిట్స్ ఆయన ఇంటర్వెల్ తీసేస్తే ఇంకా ఫస్ట్ హాఫ్‌లో సినిమా ఎక్కడా అనిపిచ్చలేదు. మెయిన్‌లీ కొన్ని సీన్స్ అయితే చాలా బలవంతంగా తీశారేమో అనిపిచ్చింది. ఈ సినిమా మొత్తం మన ప్రెజెంట్ అంటే ఫ్యూచర్‌లో ఉండే సొసైటీ గురించి బేస్ చేసుకొని ఉంటది. సో, దాన్ని చాలా సెటారికల్ వేగా అండ్ కొంచెం హ్యూమర్‌తో యాడ్ చేసి చూపిద్దాం అనుకున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది సీన్స్‌లో అది అంత ఎక్కలేదు. కానీ అవి నిజంగా మన సొసైటీలో ఉన్న తప్పులే లేండి. కానీ అవిటి గురించి సెటారికల్‌గా చూపిచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ కూడా పెద్ద అంతేముండదు. ఇంక సెకండ్ హాఫ్ గురించి ఇన్ డెప్త్‌గా చెప్పలేను భయ్యా. ఎందుకంటే స్టోరీ చాలా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటది కాబట్టి. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుండే. మెయిన్‌లీ క్లైమాక్స్ కొంచెం సినిమాతో కంపేర్ చేస్తే అనిపిచ్చింది. ఉపేంద్ర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది క్లైమాక్స్‌లో తప్పకుండా ఉంటది. అండ్ నేనైతే ఈ సినిమాకి ఒక డిస్క్లైమర్ ఇద్దామనుకుంటున్నా. మీరు ఈ సినిమా చూద్దాం అనుకుంటే మీరు ముందు ఉపేంద్ర సినిమా చూడండి. ఒకవేళ మీకు ఆ సినిమాలు నచ్చితేనే ఈ సినిమాకెళ్ళండి. ఉపేంద్ర సినిమాలు చూడని వాళ్ళు ఈ సినిమాకెళ్తే మీకేదో తేడాగా అసలు సినిమా నచ్చదు ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో. కానీ మనం ప్రతిసారి ఉపేంద్రలో ఏదైతే చూస్తామో అది సినిమాలో కొంచెం మిస్సింగ్ అనిపించింది. ఎందుకో ఉపేంద్ర గారు చాలా ఫోర్స్‌డ్‌గా ఆ మెసేజెస్‌ని పెట్టారనిపించింది. ఉపేంద్ర గారి పాత మూవీస్‌లో కూడా మెసేజెస్ ఉంటాయి. అండ్ అవి కూడా దీనికి సిమిలర్‌గానే ఉంటాయి. కానీ అవెందుకో బోరింగ్‌గా అనిపించలేదు ఈ సినిమాలో అనిపించినట్టు. అవి చాలా ఎంటర్‌టైనింగ్‌గా అండ్ కొంచెం ఫన్‌తో, కొంచెం హ్యూమర్‌తో బానే ఉండే. కానీ ఇక్కడ అంత ఎక్కలేదనిపించింది ఆ మెసేజెస్ నాకు. ఇక సినిమాలోని పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చెప్పాలంటే మెయిన్‌లీ పాజిటివ్స్ అయితే ఉపేంద్ర గారి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ భయ్యా చాలా బాగుండే. డైరెక్షన్ గురించి మనందరికీ తెలిసిందే. అండ్ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో 100% ఇచ్చారు. అండ్ ఇంకొన్ని సీన్స్‌లో వేరే వాళ్ళ పెర్ఫార్మన్సెస్ కూడా చాలా న్యాచురల్‌గా ఉండే. సీన్స్ అండ్ సెట్స్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నా వాళ్ళ యాక్టింగ్ చాలా 100% ఇచ్చారనిపించింది. అండ్ ఇంకో పాజిటివ్ ఏందంటే విజువల్స్ అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్. ఇవి కూడా బానే ఉండే. సినిమాకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. కానీ నెగెటివ్స్ గురించొచ్చేస్తే డైరెక్టర్ అండ్ యాక్టర్‌గా ఉపేంద్ర గారు సక్సెస్ అయినా ఎందుకో స్టోరీ కొంచెం వీక్‌గా అనిపించింది. ఇంకా స్ట్రాంగ్‌గా రాసుకొని ఇంకా మంచి టేకింగ్‌తో ఉంటే సినిమా అదిరిపోయేది. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. మనం ప్రతి ఉపేంద్ర సినిమా నుంచి కొంచెం మంచి స్క్రీన్ ప్లేని చూస్తాం. కానీ ఈ సినిమాలో అదైతే కనిపించలేదు భయ్యా నాకైతే. అండ్ ఇంకో నెగెటివ్ ఇప్పటిదాకా చెప్పా గదా! చాలా మెసేజెస్ పెట్టారు. అవన్నీ కొంచెం ఫోర్స్‌డ్‌గా అనిపించాయి. అండ్ అంతే. ఇక సినిమాకి రేటింగ్ అడిగితే నేనైతే ఒక 2.4 ఔట్ ఆఫ్ 5 ఇస్తాను. మీరు ఒక సినిమా చూస్తే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చేస్తే చాలామంది కన్నడ వాళ్ళే ఉన్నారు సినిమాలో. వాళ్ళ పేర్లు చెప్పడం చాలా కష్టం లెండి. సో, ఉపేంద్ర గారు ఒక్కరు మనకు తెలుసు కాబట్టి ఉపేంద్ర గారు చాలా చేశారు. అండ్ వేరే రోల్స్‌లో చేసిన వాళ్ళందరూ కూడా మెయిన్‌లీ ఆ జోకర్ రోల్‌లో ఒకతను చేశారు కదా! అతను చాలా చేశారు యాక్టింగ్. అండ్ అందరూ చేశారు ఈ సినిమాలో. ఇక సినిమాకెళ్ళాలా వద్దా అని ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పా గదా! అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక టిపికల్ సినిమా ఫార్ములాని మర్చిపోయి చూడాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. లేదు మన రెగ్యులర్ సినిమాల్లా ఉండాలంటే ఇదలా మీకు నచ్చదు. ఉపేంద్ర సినిమాలు నచ్చిన వాళ్ళకి మాత్రమే నచ్చుద్ది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.